హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ముందుగా జింబాబ్వే టాస్ గెలిచింది మరియు బౌల్ చేయాలని నిర్ణయించుకుంది. వేదిక వాంఖేడే స్టేడియం, ముంబై. వెస్టిండీస్ మరియు జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్లు కూడా గెలుపు కోసం బలంగా పోరాడాయి. ముందుగా చూసుకుంటే మ్యాచ్ హైలైట్స్. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్ ప్లేలోనే వేగంగా పరుగులు వచ్చాయి. మిడిల్ ఓవర్లో వికెట్లు పడడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. చివరి ఓవర్లో సిక్సర్లు, ఫోర్లు వరుసగా వచ్చాయి. వెస్టిండీస్ ప్రదర్శన. వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు అగ్రెసివ్ ఆట తీరుతో మంచి స్కోర్ సాధించారు. బౌలర్లు కూడా కీలక సమయాల్లో వికెట్లు తీశారు. జింబాబ్వే ప్రదర్శన. జింబాబ్వే జట్టు పట్టుదలతో పోరాడింది. టాప్ ఆటలో మంచి ప్రారంభం ఇచ్చిన మధ్య ఓవర్లో ఒత్తిడిలో లోనైంది. ఫలితం: మ్యాచ్ చివరి ఓవర్ల వరకు ఉత్కంఠభరితంగా సాగి చివరికి ఒక జట్టు విజయం సాధించి ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ అనుభవం వచ్చింది. వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై, 23 ఫిబ్రవరి 2026. వెస్టిండీస్ గెలిచింది 107 రన్స్తో గెలిచింది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ సిమోన్ హిట్మెయర్ 34 బంతుల్లో 85 రన్స్. తర్వాత బాట్స్మెన్ రోమన్ పావెల్ 35 బంతుల్లో 59 పరుగులు. వెస్టిండీస్ ప్లేయర్ రూదర్ఫర్డ్ 13 బంతుల్లో 31 నాటౌట్. జింబాబ్వే బౌలర్లు ముజారా బావి 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. 40 పరుగులు ఇచ్చాడు. రిచర్డ్ నారావా 4 ఓవర్లు వేసి 47 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. ఇంకొక బౌలర్ క్రీమర్ 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీసుకున్నాడు. వెస్టిండీస్ స్కోర్ 20 ఓవర్లకు 254 పరుగులు చేశారు. 6 వికెట్లు. జింబాబ్వే బ్యాట్స్మెన్ బ్రాడ్ ఎవాన్స్ 43 పరుగులు రేఖ బంతుల్లో. డీమోన్ మయర్స్ 15 బంతుల్లో 28 పరుగులు. సికందర్ రాజా 20 పరుగులు 27 రన్స్. వెస్టిండీస్ బౌలర్లకు గుడాష్ కేస్ మోతి 4 ఓవర్లో 28 వికెట్లు 4 వికెట్లు తీసుకున్నాడు. 25 రన్స్ ఇచ్చాడు. అఖిల్ హుసేన్ 4 ఓవర్లు వేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. 28 పరుగులు ఇచ్చాడు. మాథ్యూ ఫోర్డ్ 3.5 ఓవర్లు వేశాడు. 27 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిమోన్ హిట్మెయర్ వెస్టిండీస్ ప్లేయర్ 34 బంతుల్లో 85 పరుగులు కొట్టాడు. వెస్టిండీస్ ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో వెస్టిండీస్ T20 వరల్డ్ కప్లో జింబాబ్వే పైన గెలిచినది. పాయింట్ టేబుల్లో సూపర్ 8. వెస్టిండీస్ ఒక మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ గెలిచింది, 2 పాయింట్లు వచ్చినవి. వెస్టిండీస్ రన్ రేట్ +5.350. సౌత్ ఆఫ్రికా 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ గెలిచింది, 2 పాయింట్లు వచ్చినాయి. రన్ రేటు +3.800. ఇండియా 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 0 పాయింట్లు. రన్ రేటు -3.800. జింబాబ్వే 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 0 పాయింట్లు. రన్ రేటు -3.350. ముందుగా ఇండియా
విషయానికి వచ్చే నెక్స్ట్ రాబోయే 2 మ్యాచ్ల్లో ఇండియా భారీగా గెలచాలి. భారీగా రన్ రేటుతో గెలిస్తేనే ఇండియాకు నెక్స్ట్ సెమీఫైనల్ పోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 26వ తారీఖు జింబాబ్వే మీద ఇండియా గెలవాలి. జింబాబ్వే మీద భారీ రన్స్తో గెలిస్తేనే. దాని తర్వాత వెస్టిండీస్తో మ్యాచ్ ఉంటుంది. ఇండియా వెస్టిండీస్ కలకత్తాలో. ఇప్పుడు 2 మ్యాచ్లో ఇండియా భయంకరమైన ఫామ్లో ఉంది. కానీ వెస్టిండీస్ దానికన్నా భయంకరమైన ఫామ్లో ఉంది. వెస్టిండీస్ని కొట్టాలంటే బ్యాట్స్మెన్, బౌలర్లు వీళ్ళందరూ చక్కగా ఆడితేనే మనం వెస్టిండీస్ను ఓడిపించి మనం సెమీఫైనల్ పోయేకి ఛాన్స్ ఉంటుంది. లేదంటే బ్యాగ్ సర్దుకొని ఇంటికి రావడమే. అంతే మన ఇండియా పని. ఏది ఏమైనా వెస్టిండీస్ జింబాబ్వే అతి భారీ తేడాతో గెలిచింది వెస్టిండీస్. సూపర్ ఫామ్లో ఉన్నారు వెస్టిండీస్. కంగ్రాచులేషన్స్ వెస్టిండీస్.